పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. రేపు జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారన్న జగన్. ఏపీ ఎన్నికలపై రాహుల్ మాట్లాడరెందుకు అని ప్రశ్న. పులివెందుల అరాచకాల నుంచి బయటపడుతోంది. స్వేచ్ఛగా 11 మంది నామినేషన్లు వేయగలిగారు. జగన్ నైజం ప్రజలకు తెలిసిందన్న చంద్రబాబు. జగన్లా రాహుల్ మోదీకి భయపడరు, దమ్ముంటే ఓట్ల చోరీపై పోరాడాలన్న మాణికం ఠాగూర్. రేపు షర్మిల ర్యాలీలో పాల్గొనాలని సూచన. వైసీపీకి అగ్రవర్ణాల సహకారం లేదు, బీసీల ఓట్లు 35% దాటలేదు. 2024 ఎన్నికలపై గుడివాడ కామెంట్లు. రెవెన్యూ గృహ నిర్మాణ శాఖలపై రేవంత్ సమీక్ష. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి నిర్ణయం. మ్యూటేషన్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్న సీఎం. 2 ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీం స్టే. తదుపరి విచారణ వచ్చే నెల 17కు వాయిదా. 2 పార్టీలకు చెంపదెబ్బ అన్న కేటీఆర్. రేపు హైదరాబాద్ లో కుండపోతకు ఛాన్స్. తెలంగాణను ముంచెత్తిన వర్షాలు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎఫెక్ట్. హైదరాబాద్ లోని పలు చోట్ల భారీ వర్షం. మాదాపూర్ లో కొట్టుకుపోయిన రోడ్డు. ముసారాంబాగ్ బ్రిడ్జ్ క్లోజ్. మూసివెంట హై అలర్ట్. మంగళగిరి శివార్లో రత్నాల చెరువు మునక. కాలనీ వాసులను ఖాళీ చేయిస్తున్న సిబ్బంది. సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ఉద్దండరాయినిపాలెంలో వరద ఉధృతి. కృష్ణానదిలో 2 మత్స్యకారుల గల్లంతు. నంబూరులో 8వ తరగతి విద్యార్థి మిస్సింగ్. విజయవాడలో మంత్రి నారాయణ పర్యటన. బుడమేరుపై పుకార్లు నమ్మొద్దన్న కలెక్టర్. ప్రకాశం బరాజ్కు మొదటి ప్రమాద హెచ్చరిక. గుంటూరు పల్నాడు జిల్లాలకు భారీ వర్షాలు. గుంటూరులోని ఒక కాలనీలో మోకాళ్ల లోతు నీళ్లు. లాం దగ్గర పెరిగిన వాగు ప్రవాహం. వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామన్న చంద్రబాబు. అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష. యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశం. హైదరాబాద్ విజయవాడ హైవేపై పొంగుతున్న వరద. దగ్గరుండి వాహనాలు మళ్లిస్తున్న ఎస్ఐ. ఇబ్రహీంపట్నం గాజులపేట మునక. విజయవాడ గొల్లపూడిలో భారీ వర్షం. అపార్ట్మెంట్లలో చేరిన వర్షపు నీరు. ఇబ్బందులు పడుతున్న 80 ప్లాట్ల జనం. వికారాబాద్ లో ఎడతెరిపి లేని వర్షం. అప్రమత్తమైన అధికారులు. రేపు విద్యా సంస్థలకు సెలవు. తణుకులో భారీ వర్షం. పలు ప్రభుత్వ కార్యాలయాలు మునక. ఇబ్బందులు పడ్డ ప్రజలు. లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు. అన్యాయంగా జైలుకు పంపారన్న చెవిరెడ్డి. అనారోగ్యంతో బాధపడుతున్నానని ఆవేదన. దుష్ప్రచారం చేసేవారిని వదలొద్దు, తల తీసేయాలంటూ సింబాలిక్ సూచనలు. తుళ్లూరులో బాలకృష్ణ హాట్ కామెంట్స్. సమ్మె కొనసాగినా పర్వాలేదన్న నిర్మాతలు. త్వరగా పరిష్కరించుకోవాలన్న దిల్ రాజు. ముందు వేతనాలు పెంచాలన్న ఫెడరేషన్. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై వాడివేడి వాదనలు. ఎస్ఆర్ఐతో ఓటర్లకు నష్టం లేదన్న సుప్రీంకోర్టు. గుర్తింపు కార్డుపై ఈసీ నిర్ణయానికి సమర్థన. గాడ్సే కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని. పూణే కోర్టుకు హాజరు కాలేదన్న రాహుల్ గాంధీ. అదనపు భద్రత కల్పించాలని విజ్ఞప్తి. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.